పెడితే జర తక్కువ ఉంటుంది ఇచ్చి తీసుకుపోతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిల్ వ్లాగ్స్. నేను చెప్పిన పత్తిలో దంత కొడతామని, వాన పడకుంటే ఈ వానేం బల్లే నైట్. ఇప్పుడు అందుకే పోతున్నాం పత్తిలో దంత కొట్టిన. తువ్వ బాగాలే అని చెప్పినా కదా, అందుకని బండి ఇంటికన్నా నైట్ని నడుచుకుంటూ పోతున్నాం. కలిసి పోతున్నాం బైక్ అడిగాడికి. ఇలా సండే పని ఏం లేదు, వర్క్ ఏం లేదు. వీడియోలో ఇక మొత్తం వాన పొట్టు అయింది రోడ్డు. ఈరోజు కొంచెం వాటర్ ఫ్లో తక్కువ అయిపోయింది. మొన్న వీడియోలు చూపెట్టినా మొత్తం పొట్టు అయిందని. ఈరోజు రేపు మట్టి పోసి మంచిగా సాఫ్ చేస్తామని అన్నారు. దీన్ని రెండు బండి మీద స్లిప్ అయ్యి పడితే మాత్రం ఇక అస్సామే. ఇదే నేను చెప్పినది, దంత కొట్టే ట్రాక్టర్ అన్నది కూడా అదే. ఇప్పుడు దీనికి ఇవి తీసేసి కేజీలు వేసుకొని పోవాలి. ఎందుకంటే అవి తీసుకోపోతే అవి కర్రలు ఇరిగిపోతాయి. అందుకని పయ్యలు వేసుకొని పోవాలి. నా టిప్పు దాకా నువ్వు తీస్తే ఆయనత చెయ్యికి మొత్తం బ్లేడ్కి వచ్చా ఉంది. ఆయనత తెయ్యి నట్టు తిప్పితే ఇవి తీసేసి మళ్ళీ వీటిని ఎక్కియచ్చు. దీనికి ఇవి తీసేసి కేజీలు వేసుకొని పోవాలి. ఎందుకంటే ఇప్పుడే కేజీలు ఎక్కించినాం. స్టార్ట్ చేసి తీసుకపోవడే. ఇది ఎక్కించడం కానీ చేయి తెయిపించింది అమ్మ. ఇప్పుడే కేజీలు ఎక్కించి తీసుకుపోతున్నాం. ఈట కొద్ది చెయ్యికి దెబ్బ తాకించుకున్నాం. ఇట్లా నడిపించుకుంటాం ఆ బావి దాకా తీసుకోవాలి. అవి ఎందుకు వేసినామంటే ఒకవేళ మనం అవిట్లతోనే తీసుకుపోతే అవి బ్లేడ్ అన్నీ అరిగిపోతాయి. అంటే షార్ప్నెస్ అంతా పోతుంది. అందుకని ఇవి వేసినాం. ఇవి అయితే తొందరగా పోతాయి. చెయ్యికి దెబ్బ తాకింది. ఆడ నల్లాలం ఉంది, అది తీసుకొని దీనికి పెడితే జర తక్కువ ఉంటుంది. ఇదే నల్లాలం అంటే. అయితే అది కొంచెం మెత్తగా ఉంది, అందుకే అలా దిగబడుతుంది. ముంగడికి పోతలేదు. పందాక నేను పడినా, ఇప్పుడు మనోడు పడుతుంది. వాడు ఎప్పుడు పట్టరు, ఫస్ట్ టైం. కైకిలోళ్ళు కూడా అప్పుడే వచ్చారు. పిక్తురు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇలా అయితే అయిపోతుంది.
ఇట్లా చూద్దాం. ఇప్పుడు ఒకసారి దీంతో కొట్టినాక మళ్ళీ దాన్ని తీసి ఇంకొకసారి కొడితే అయిపోతుంది, అది మంచిగా అవుతుంది. చూస్తే ఈజీగానే అనిపిస్తుంది ఇట్లా పట్టుకున్నవాడు, కానీ కొడుతుంటే ఏర్పడుతుంది మొత్తం శైలాన్ని గుంజుతున్నాయి. అది ఎటు పడితే అటు గుంజుకపోతుంది, అలా దాన్ని కంట్రోల్ చేయాలి. అనుకున్నా కానీ ఘోరంగా దమ్దమ్ అవుతుంది. అమ్మో శైలు వస్తున్నాయి, ఈ చేయికి దెబ్బ తాకింది, మొత్తం ఘోరంగా తాకింది. అసలు చూస్తే ఏర్పడతలేదు కానీ బాగా తాకింది. ఇప్పుడు వానికి ఇచ్చిన ఇప్పుడు కొడుతుండు. ఇక నేను కుప్పలు తీసేస్తా, కుప్పలు తీసి మళ్ళీ నేను కొడతాను. ఎందుకంటే ఇటు కుప్పలు ఉన్నాయి, కుప్పలు ఉన్న దాంట్లో కొట్టరాదు, కుప్పలు తీసేస్తేనే కొట్టొస్తుంది. ఇంతకుముందు దెబ్బ తాకిందని చెప్పినాగా, కట్టు కట్టిన మామిడి కట్టింది బట్ట పిల్లకతో. సుత్త ఏర్పడతలేదని ఇక ఇలా మొత్తం ఇట్లా తెగింది, ఆడికి ఇడికి చిన్నది అయినట్టు అనిపించింది కానీ ఘోరంగా తెగింది. మళ్ళీ కొంచెం ఇప్పటిదాకా వచ్చినాం, 8:30కి అట్లా టిఫిన్ చేసి వచ్చినాం అంతే. ఇప్పుడు 2:30కి ఎక్కువ అవుతుంది, 2:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇక ఇంటి పోయి తినేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంక ఎక్కువ అవుతుంది, అందుకే ఒకసారి పసుపు పెట్టి చూస్తా. పసుపు పెడితే కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడే పసుపు పెట్టుకున్న చెయ్యికి. ఇక అన్నం నిన్న ఇప్పుడే సండేగా మటన్ స్పెషల్ గట్టే చంపిన. ఇక పోయి మళ్ళీ దంటే కొట్టాలి, ఇక మొత్తం కొట్టి మళ్ళీ ఒక రౌండ్ కొట్టాలి. చెయ్యి మాత్రం దూరంగా నొప్పి లేస్తాను. ఇప్పుడే వచ్చిన స్టార్ట్ చేయాలి, మళ్ళీ మొత్తం కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు వీక్తురు, వాళ్ళు వీక్న కాడికి ఆపి మళ్ళీ అటు సైడ్ మొత్తం కొట్టేసేయాలి. దాన్ని పట్టుకొని నడిపిన కొద్ది ప్రెషర్కి ఇంకా బ్లడ్ వెళ్తూ ఉంది. పట్టుకొని నడిపి చేయిలు మొత్తం రెడ్ అయిపోయినాయి, మండుతున్నాయి. ఇందాక మళ్ళీ డబ్బులు కొట్టినా, ఇక నాతో అయితే లేదు. ఘోరంగా నడుము చేయిలు మొత్తం ఘోరంగా కూస్తున్నాయి. ఇటు ఒక్కటి రేపు కొట్టేది ఉంది, రేపు కొడితేది. ఆపినాయి, సగం కొట్టినా అంటే అటు డబ్బులు కొట్టినా ఇటు డబ్బులు కొడదాం అనుకున్నా కానీ అయితలేదు. నాతో ఘోరంగా నడుము చేయిలు ఘోరంగా కూస్తున్నాయి. ఇక ఆపేసిన. రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ మబ్బులనే వచ్చి కొడతా. గడ్డి వీకినాక పిక ముందుకు ఎట్లా డిఫరెన్స్ ఉందో దాన్ని క్లిప్ వేస్తా చూడు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.